నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో ఇది ఒక రకమైన మంచి పండనాలో కూరగాయనాలో తెలియదు. ఇది బల్లి ఉసిరి అంటారండి, బిళ్ళంబి అంటారు. ఈ బిళ్ళంబి అనేది ఇది కూడా ఈస్ట్ ఏషియానండి, ఈస్ట్ ఏషియా ఫ్రూటే. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ అక్కడ దొరికేదనమాట. వియత్నాము, ఫిలిప్పైన్స్, మన శ్రీలంక ఎక్కువ దొరికిద్ది బిళ్ళంబి. దీంతో పచ్చళ్ళు చేసుకుంటారు, కూరలు చేసుకుంటారు, వాళ్ళు స్క్వాష్లు చేస్తారు, జెల్లీలు చేసుకుంటారు, జాములు చేసుకుంటారు. ఎక్కువ ఈస్ట్ ఏషియా దేశాల్లోనే దొరికిద్దండి. చూడండి ఎంత బాగా. ఇప్పుడు మన ఇదంతా పూత వచ్చే స్టేజ్ అండి. ఇది పూత వచ్చే స్టేజీ. పూత వచ్చింది తర్వాత కాయ, ఇదిగో కాయలు ఉంటాయి. ఈ రకంగా కాయ వస్తుంది చూడండి. ఇది అనమాట కాయ. ఇంకా ఉండాలి ఒక నెల 15 రోజులు ఉంటే అద్భుతంగా కాస్తుంది. ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయండి. ఇది మంచి వాల్యూస్ ఉంటాయి. సి విటమిన్ ఎక్కువ. 2 కాల్షియం కూడా ఎక్కువ వస్తుందండి. కాల్షియం కూడా ఎక్కువ ఉండటం వలన ఎముకల పటుత్వం పెరిగిద్దండి కాయ తింటే. ఈ ఎంత అడ్వాంటేజ్ ఉన్నాయో డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి దీంట్లో. ఈ యాక్జాలిక్ యాసిడ్స్ ఎక్కువ, సి విటమిన్ ఎక్కువతో యాక్జాలిక్ యాసిడ్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవటం వలన ఏమవుతుందంటే కిడ్నీస్కి ఇబ్బంది కలిగించే గుణాలు ఉంటుంది. చూసి తినాలి, ఎట్టబడితే అది తినకూడదు. పొరగడుకుని కనుక పట్టుకుని తిన్నామనుకోండి కసకస నవ్వుతారు కొంతమంది. తింటే ఏమైందంటే అల్సర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. పొరగడుకుని తినకూడదు. కొంతమంది ఏంటంటే ఫ్రూట్స్ తింటున్నాం అన్నట్టుగా ఆ స్టార్ ఫ్రూట్ లాగా ఇవి కూడా కసకస నవ్వుతూ ఉంటారు. అట్లా తినకూడదు, చూసి తినాలి. పచ్చళ్ళు చేసుకోవచ్చు, కూరలు చేసుకోవచ్చు, రకరకాల ఇగురులు పెట్టుకుంటారు శ్రీలంక వాళ్ళు అయితే. అద్భుతం అన్నమాట. చూడండి ఇది ఇక్కడ చూడండి, ఇది చక్కగా ఇది ఈ విధంగా దొండకాయలాగా ఉంటుందండి. ఇది ఒక దొండకాయ అనుకోండి. ఇది చూడండి దొండకాయలాగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇది దొండకాయలాగా ఉందండి. ఉండు దొండకాయలాగా ఉంటుందండి. ఇది ఇట్లాగే ఇది ఎంత పూత స్టేజ్లో ఉంది కాబట్టి రకరకాలుగా వచ్చింది. ఇంకొక నెల ఆగితే కానీ కాపు రాదనమాట. కానీ ఇది ఎంత అడ్వాంటేజ్ ఉన్నాయో చూసి తినాల్సిందేనండి. యాంటీ ఆక్సిడెంట్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి ఎక్కువ తింటే కొన్ని రకాల డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. కిడ్నీస్కి ఇబ్బంది అవుతుందండి. ఆక్సాలిక్ యాసిడ్స్ ఇట్లాంటివన్నీ ప్రొడ్యూస్ అవటం వలన. కాబట్టి చూసి తినండి. కానీ మంచిది ఇది. ఇది ఒక ఎక్కువ మన కేరళలో ఎక్కువ కనపడుతుంది, మనకి అస్సాంలో ఎక్కువ కనపడుతుంది మనకి. ఇప్పుడే మన దగ్గర కూడా నేను 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి నేను తెచ్చా. 6-7 ఏళ్ళ నుంచి నేను కాపిస్తాను. గుత్తులుగా పడుతుంది. ఇది కూడా కాదు, గుత్తులుగా బంచెస్కి వస్తుంది. చూడండి దగ్గరికి టైట్కి వెళ్ళి తీయండి. గుత్తులుగా వస్తుంది అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, కాదు చూసి తినండి. ఎట పడితే అటు తినకూడదు. షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నవాడు మాత్రం ఈ పళ్ళు తినొద్దండి, బ్యాడ్ ఎఫెక్ట్ అవుతుంది. షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నవాళ్ళతో అంటుకోకూడదు. ఇది చెప్పే కదా, ఖాళీ కడుపుతో కూడా అంటుకోకూడదు. యాంటీ ఆక్సిడెంట్ వాల్యూస్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయండి. దాంతో బీపీ కంట్రోల్ అవుతుంది. కానీ కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుందంట. చూడండి అందుకనే అవుతుంది. అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుందంటండి, తక్కువ అవుతుందంట. అంటే రానిది, బీపీ కంట్రోల్ అయ్యి అది రానిది అనమాట. సో ఇది మంచిదే కానీ చూసి తినాలండి. ఏదైనా సరే అతి సర్వత్రా వర్జేత్ అంటారు. అతిగా ఉండకూడదండి, చూసి తినాలి. ఇవన్నీ మనం ఈ ప్రకృతి వ్యవసాయంలోకే సాధ్యం ఇదంతా. ఇన్ని రకాల పళ్ళు పండియాలంటే కన్వెన్షనల్ మెథడ్లో అయినా ఆ నేలల్లో కావండి ఇన్ని రకాలు. మీరు ఎక్కడా కనపడదు. చూడండి దేశం మొత్తం మీద 39 కోట్ల ఎకరాల్లో 40 కోట్ల ఎకరాల్లో ప్రకృతి రసాయనిక వ్యవసాయం చేస్తుంటే ఎక్కడ ఇట్లాంటివి కనపడవు. ఇక్కడే కనపడతాయి. ఎందుకు కనపడతాయి అంటే మనంతా ప్రకృతి వ్యవసాయం, గోదావరి వ్యవసాయం చేస్తాం. ఆవులు, కోళ్ళు, గొర్రెలు, బాతులు, చేపలు వీటి వేస్టేజ్ వ్యవసాయం చేసి నేలని 3% సేంద్రీయ కర్బనానికి తీసుకెళ్తున్నాం. కాబట్టే సాయిల్ ఫర్టిలిటీ పెరిగింది. కాబట్టే ఈ రకరకాలైన పళ్ళ చెట్లు అండి. ఒక్కసారి చూడండి, దీంట్లోనే ఈ 300 గజాల్లోనే చూడండి ఇవన్నీ. ఇది రెడ్ మాల్టోవా అండి, ఎర్రటి రక్తవర్ణంలో ఉంటుంది. ఇది బత్తాయి రసం జ్యూస్ లాంటిది. చూడండి అవన్నీ అదొక రకమైన సెడార్బీ చెర్రీసు, అవన్నీ రకరకాలు జబోటికాసు, మియాజాకి మ్యాంగోసు, ఎన్ని రకరకాలైన బ్లూబెర్రీ ఉంది, బ్లాక్బెర్రీ ఉంది, అల్బుక్రా ఉంది. చూడండి ఎన్ని రకాలు, ఎపియో ఉంది. ఎన్ని రకాలు 300 గజాలు ఎట్ట బతుకుతున్నాయి అంటున్నారు. ఇదంతా
300 ఎందుకు వస్తుందంటే సాయిల్ ఫర్టిలిటీ ఉండబట్టే. ఇది చూడండి, ఇది చూడండి, ఇది యాపిల్ బేర్, కాశ్మీరీ యాపిల్ బేరు చూడండి, స్టార్ ఫ్రూట్. అట్లా ఇన్ని రకాల. ఇది మళ్ళీ యాపిల్స్ అండి, యాపిల్ ఇది వచ్చేసారా, ఇదిగో యాపిల్ పూత వచ్చింది, పూతా పింద వచ్చింది, పూతా పింద. ఈ సాయిల్ ఫర్టిలిటీ ఉండబట్టి ఇదంతా వస్తాయండి. కాబట్టి మీరు ప్రకృతి వ్యవసాయం చేసి మీ నేలలో పెంచుకుంటే, సాయిల్ ఫర్టిలిటీ పెంచుకుంటే ఇలాంటివన్నీ వస్తాయి. చూడండి, ఇది బిళంబి కదా, ఈ బిళంబి బల్లి ఉసిరి చెట్టు మొదట ఎంత 2 రకాలు తులసిలు ఉన్నాయండి, లవంగ తులసి, లక్ష్మీ తులసి. చూడండి ఎంత బాగా అవుతాయో. దీని దారిని ఇది పెరిగిద్ది, దీని దారిని ఇది పెరుగుతూ ఉంటుంది. మంచి హెర్బల్ కూడా. నేను దశపని కషాయం చేస్తే ఆ దశపని కషాయంలో తులసి కూడా వేసాం. అట్లా అనమాట. అద్భుతం ఇవన్నీ. ప్రకృతి వ్యవసాయం గిఫ్ట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకృతి వ్యవసాయం చేస్తే ఇన్ని రకాలైన పళ్ళు పండించవచ్చండి. మీరు కూడా చేయండి, మీరు తినండి, మీరు ఎంజాయ్ చేయండి, తర్వాత సమాజానికి కూడా పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.